వెళ్ళినప్పుడు నేను కూడా మీలాగా వర్క్ చేసే ఒక సీఏను అని చెప్పాను కానీ ఆమె ఆల్రెడీ మీరు నాకు తెలుసు ఇంత ముందుకు వచ్చి కలిసిరు అని చెప్పింది. అయినా సరే ఒక 10 minutes టైం ఇవ్వమని చెప్పి వెళ్ళి మాట్లాడితే ఆమె ఏమన్నదంటే నేను ఆల్రెడీ జాయిన్ అయినా చేసిన చాలా చూసిన అతడి కాదు బిజినెస్ అన్నది. ఎన్ని రోజులు చేసినావు ఏం చేసినావు అని అడిగినా నేను ఐడి తీసుకొని ఒక రైస్ బ్రాన్ ఆయిల్ వాడినా చాలా మందికి చెప్పినా ఎవ్వరు వినలేదు, నేను బిజినెస్ మానేసిన అని చెప్పింది. మరి అట్లా చేస్తే సక్సెస్ అవుతామా? కాము కదా. మనం ఎట్లా అంటే ఇప్పుడు బయట ఏదైనా జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక టైమింగ్ ఉంటుంది. ఎట్లా 9 to 5 లేదంటే 9 to 7 దాని ప్రకారం వర్క్ చేస్తున్నాం. కానీ వెస్టీజ్ అనగానే ఏంటంటే ఐడియా తీసుకుంటున్నాం, ఏదో ఒక వీక్లీ మీటింగ్ అటెండ్ అవుతాం, 4-5 ప్లాన్లు చేస్తాం, తర్వాత నాకు చెక్ వస్తలేదు లేకపోతే నాకు టీం వస్తలేదు అని మనం డల్ అయిపోతున్నాం. దానివల్ల మన బిజినెస్ అనేది అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఏం చేస్తామంటే 10th రోజు చెక్ రాగానే ఒక 500-600 చెక్ వస్తే కూడా ఆ చెక్ మనం అప్లయన్స్ పంపిస్తున్నాం. కానీ అక్కడ మీ పని ఏ విధంగా ఉంది అంటే అది మనకు అర్థం కాదు. ఒకవేళ అప్లైన్ కొంచెం గట్టిగా చెప్తే ఆయన కింద నేను పనిచేయడం అవసరమా, అతను ఏమన్నా నాకు బాసా, అట్లా ఫీల్ అవుతున్నాం. కానీ అట్లా కాకుండా మనం బయట ఏదైతే జాబ్లో వర్క్ చేస్తున్నామో ఇక్కడ మనకు మన చీఫ్ మెంటర్ డాక్టర్ ఎస్పీ బాలాజీ సార్ ఒకసారి బిగ్ రౌండ్ అప్లైస్ సార్ వచ్చేసి గోపురం మీటింగ్లో చెప్పిండు 8 to 11 బయటకు వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పిండు. ఇక్కడ చూడండి మనము బయటకు వెళ్ళినప్పుడు ఎట్లుంటుందంటే పొద్దున్న లేవగానే ఎప్పుడో ఒక టైంకి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే 8 కాగానే వెళ్ళాలి బయటకు వెళ్ళాలి టైం అవుతుందని ఒక జాబ్ లాగా మనం బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళామంటే మనకు ప్లాన్స్ ఉన్నా లేకున్నా ఏదో ఒక పర్సన్తో మాట్లాడి మనం కోల్డ్ కాంటాక్ట్ చేసైనా మనం ప్లాన్ చూపించగలుగుతున్నాం. వాళ్ళని చూపించినప్పుడు ఒకరిద్దరు జాయిన్ కాకుండా కూడా కొన్ని ప్రొడక్ట్స్ పోతున్నాయి. లేదు అనుకుంటే ఒక 4-5కి ప్లాన్ చూపిస్తే ఒకరిద్దరైనా జాయిన్ అవుతారు. దానివల్ల మనకు యూజ్ ఉందా లేదా? ఖచ్చితంగా మనకు బెనిఫిట్ అవుతుంది. దాంట్లో అట్లనే మళ్ళీ మనం నైట్ టైంలో ఎట్లా అంటే మనం ఏదైతే ప్లాన్ చెప్పడానికి ఇప్పుడు నేనున్నా కరీంనగర్ ప్లాన్కి వచ్చిన కరీంనగర్ ప్లాన్కి వచ్చి ఒకటే పర్సన్కు ప్లాన్ చెప్పగానే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళం ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు టైమింగ్ ఉంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది, ఆ టైం వరకు ఇంకా ఎవరైనా అవ్వాలనే ఉద్దేశంతో కొన్ని కౌన్సిలింగ్స్ అన్నా సెట్ చేసుకుంటున్నాం, లేదంటే కొత్త ప్లాన్స్ అన్నా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల మన బిజినెస్ అనేది 100% గ్రోత్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం అప్లైన ఎక్కడికైనా సరే కౌన్సిలింగ్లను మాత్రమే తీసుకొని వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే ప్లాన్లకు కూడా తీసుకొని వెళ్తారు. మనం 1-2 ప్లాన్లు విన్నామంటే ఇప్పుడు 8 to 11 అన్నారు మేడం మా అప్లైన్ రెగ్యులర్గా నాతో వస్తారా అంటే 100% రారు వాళ్ళు. ఎందుకంటే మనం 2-3 ప్లాన్లు చూపించగానే మనం ప్లాన్ నేర్చుకొని మనంతలో మనం సొంతంగా ఎప్పుడైతే బయటకు వెళ్తామో అప్పుడే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. మేము మొన్న రీసెంట్గా 7కు బయలుదేరినాం. ఇంటి దగ్గర నుంచి ఒక్క పరిచయం కూడా లేరు. ఎట్లా అంటే అందరినీ పాత వాళ్ళను ఫాలో అప్ చేసుకుంటా కొత్త వాళ్ళతో ప్లాన్ చేద్దామని వెళ్ళినాం. అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరీంనగర్ వరకు వెళ్దాం, ఎంతమందినైనా కలుద్దామని డిసైడ్ అయినాం. మేము ఏంటంటే ఫుడ్ లంచ్ బాక్స్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళినాం టీ తాగి. కానీ బయట కలుసుకుంటూ వస్తుంటే 10 మంది జాయిన్ అయ్యారు. 4 సీరియస్గా ఉన్నారు. 100 people తీసుకున్నారు. హోమ్ టు విలేజ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అంటే ఇక్కడ నేను సీఏగా వర్క్ చేసిన కాబట్టి నేను అదే ఫాలో అయినా. ఈ విలేజ్లో సీఏ ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్లాన్ చూపించి టైం లేదని చెప్పినా కూడా ఒక 10 minutes ఇవ్వమని చెప్పి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది బిజినెస్ అంటే ఏంటని. మనం ఏమనుకుంటున్నాం అంటే ఒకరిద్దరికి ప్లాన్ చెప్పగానే నో అంటారు, వాళ్ళు వింటారో వేరో అని అనుకుంటున్నాం. నేను కూడా కొన్ని రోజులు అట్లనే అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తుంది చాలా మంది బిజినెస్ గురించి వెయిట్ చేస్తూ, చాలా మంది వేరే అవకాశం ఉంటే బాగుండు అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎట్లా అంటే వెస్టీజ్ గురించి చెప్తే నో అంటారో ఏమో, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో ఏమో అని ఆగిపోతున్నాం. అట్లా ఆగిపోకుండా అంటే కొంతమందికి వెస్టీజ్ అంటే ఏదో కొంతమంది చెప్పిన మాటలు విని అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం వెళ్ళి దీని గురించి ప్లాన్ చూపించి సక్సెస్ లీడర్లో ప్రొఫైల్ చూపించి మనం తీసుకున్న ఇన్కమ్ చూపించినప్పుడు 100% వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం చెప్పడం లేదు. నేను ఏంటంటే ఒక సీఏలకని కాకుండా రీసెంట్గా మేము అదే రోజు మేము మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైం లోపల 4 కానిస్టేబుల్స్ టీ పాయింట్ దగ్గర టీ తాగుతున్నారు. నాకు అప్పుడు
వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ మాకు ఐడియా ఉంది, మేము ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ చెప్పకుండా ఉంటుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు జాయిన్ అవుతుండనేమో అని చెప్పేసి నాకు అట్లా ఫీల్ అయింది. కాబట్టి మనం వాళ్ళు ఏ పొజిషన్లో ఉండని ఇదొక మంచి ప్లాట్ఫామ్, వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం మనం ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం వాళ్ళు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా, వాళ్ళు ఎట్లాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా, నార్మల్ పర్సన్స్ అయినా, ఎవరిని కూడా మనం ప్రీజెంట్ చేయకుండా ప్రతి ఒక్కరికి మన ప్లాన్ చూపించినట్టయితే ఈ యాక్టివ్ లెవెల్ ప్రోగ్రాంలో మార్నింగ్ నుంచి మిడ్ నైట్ మనం 11 వరకు ప్లాన్స్ చేసినట్టయితే 100% మనం ఏదైతే డ్రీమ్ చాట్లో డ్రీమ్స్ రాసుకుంటామో ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కౌన్సిలింగ్స్ మర్చిపోతూ ఉంటాం, వాళ్ళని ఎప్పుడో ప్లాన్ చెప్తాం, వదిలేస్తాం. కానీ ఇట్లాంటి టైంలో ఫ్రీ టైం దొరికినప్పుడు అనిపిస్తుంది కదా, నేను ఇదే రూట్లో పోతున్నా, ఇంకా టైం ఉంది కదా పర్సన్ కలవాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యాక్టివ్ లెవెల్లో పనిచేస్తే మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మేము కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 11 వరకు ఈ మిషన్లో మేము కూడా పనిచేస్తున్నాం. మీరు కూడా అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం.